ఏరోస్పేస్ అంటే కేవలం యంత్రాల తయారీ మాత్రమే కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక దేశ వ్యూహాత్మక శక్తికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఏరోస్పేస్ రంగంలో ఒకప్పుడు యుఎస్, రష్యా, ఐరోపా దేశాలే ఆధిపత్యం చలాయించేవి. కానీ ఇప్పుడు వాటికి ధీటుగా గ్లోబల్ సప్లై చైన్లో మన దేశం కూడా కీ రోల్ ప్లే చేస్తోంది. యునెస్కో గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైంటిస్టులు, ఇంజనీర్స్ మన దేశంలోనే ఉన్నారు. మెకిన్సే నివేదిక ప్రకారం ల్యాబ్స్లో జరిగే పరిశోధనలో 30% కూడా కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్కు నోచుకోవడం లేదు. ఇదే ఆందోళన కలిగించే అంశం. ఈ పరిశోధనల్ని ఉత్పత్తులుగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణతో తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తోంది. డెలాయిట్ గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సర్వే ప్రకారం నేడు 74% మంది ఏరోస్పేస్ సీఈఓలు కేవలం తక్కువ ఖర్చు కంటే పటిష్టమైన సప్లై చైన్ తయారీ సామర్థ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. రానున్న 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 42,000 కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ అవసరం ఉంటుందని బోయింగ్, ఎయిర్ బస్ సంస్థలు అంచనా వేశాయి. ఈ డిమాండ్ను హైదరాబాద్ అందిపుచ్చుకునేలా ఇప్పటికే ఇక్కడున్న ప్రిసిషన్ ఇంజనీరింగ్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నెట్వర్క్, బలమైన ఎంఎస్ఎంఈ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నారు. ఇప్పటికే మనం ఏరోస్పేస్ టెస్టింగ్, సర్టిఫికేషన్ కోసం విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా ఖర్చు పెరగడమే కాకుండా ఉత్పత్తుల గ్రౌండింగ్ కు 18 నెలల నుంచి 24 నెలల వరకు అదనపు సమయం పడుతోంది. ప్రపంచ స్థాయి సర్టిఫికేషన్ ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ఆ దిశగా కేంద్రం చొరవ చూపాలి. డ్రోన్లు, రీయూజబుల్ రాకెట్లు, ఏఐ ఏవినిక్స్, 3D ప్రింటింగ్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ తదితర అంశాలు రానున్న రోజుల్లో ఏరోస్పేస్ భవిష్యత్తును శాసిస్తాయి. అందుకు అనుగుణంగానే ఇప్పటి నుంచే తెలంగాణ సిద్ధమవుతోంది. హైదరాబాద్లో ఉన్న 1500కు పైగా ఎంఎస్ఎంఈలు ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ దిగ్గజ సంస్థలకు విడి భాగాలను సరఫరా చేస్తూ మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్ ఆర్&డి ఇన్స్టిట్యూషన్లు, గ్లోబల్ ఓఈఎంలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఆదిబట్ల ఏరోస్పేస్, ఎస్ఈజెడ్, ప్రత్యేక ఏరోస్పేస్ పార్కులు, రోడ్ నెట్వర్క్ తదితర మౌలిక సదుపాయాలు, టాలెంట్ పూల్ ప్రపంచ ఏరోస్పేస్ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూసేలా చేస్తున్నాయి.